హాయ్ అండి, బాగున్నారా? మరి మీరందరూ బాగుంటారని నేను కూడా మన సమాజం అనే కుటుంబానికి వచ్చానండి. కాబట్టి ఈ యొక్క సమిష్టి కుటుంబం మన సమాజం కదా. ఈ సమాజంలో మరి మనం కూడా ఒక భాగస్వామ్యం ఉంది కాబట్టి మరి ఇప్పుడు దసరా పండుగ యొక్క వాతావరణం చాలా సంతోషకరంగా ఇంటింటా మరి బతుకమ్మ వచ్చి మనల్ని ఆనందంగా సంతోషంగా మరి ఆటపాటలతో ఆడిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో మరి నేను ఒక చిన్న ఏంటంటే సీతాదేవి మరి ఒకసారి ఏం చెప్పిందంట, కొన్ని పురాణాలు కూడా చెప్పుకుందాం. అయితే ఒకసారి సీతాదేవిని లక్ష్మణుడు అరణ్యంలో వదిలిపెట్టి రమ్మని శ్రీరాముడు చెప్పినప్పుడు తీసుకెళ్తాడండి. కానీ ఆయనకు చాలా బాధగా ఉంటుంది. తల్లి లాంటి వదిన నువ్వు అడవిలో ఇడ్చిపెట్టడము చాలా బాధాకరంగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అయితే అప్పుడు ఒక మునీశ్వరులు అడవుల్లో ఉండేది కదా, తపస్వీలు వాళ్ళు. కాబట్టి అక్కడ తపస్సు చేస్తూ ఉంటున్న సమయం లోపల ఆయన ఆశ్రమానికి చేరుకుంటుంది అనమాట. అప్పటికి ఆమె గర్భిణి అని మనకు తెలుసు, లవకుశలో మరి ఆమె ఆ రకంగా ఉంటుంది. అయినప్పుడు సీతాదేవికి చూడండి, భర్త అంటే ఆ రోజుల్లో పతిని దైవంగా భావించే రోజులు కదండి. కాబట్టి ఆ స్త్రీ అయినటువంటి సాధ్వి, సీతని ఏమంటాము పురాణాలలో అంటే సాధ్వి అంటారు. సాధ్వి అంటే ఆమె ధైర్యంతో, ఎందుకంటే మరి ఆమె దేవతా రూపమే అవతారం అని అనుకుంటాం కాబట్టి వాళ్ళకి అన్ని సాధ్యమే, మనకైతే భయం అవుతుంది. కానీ ఆమె ఆ రకంగా అడవిలో బాధపడుతున్న జన్మ ఇంతే కదా, ఈ జన్మ ఇంతే కదా. ఎందుకంటే వాళ్ళ అవతారము చాలిస్తూ అవతారాలు ఎత్తుతూ ఉండేవాళ్ళు కదా. అయితే అప్పుడు సీతాదేవి ఆ మునీశ్వరుల వారితో అంటుందన్నమాట, ఈ యొక్క నా భర్త మరి రఘుకులేశుడు ధర్మము వీడి, అంటే నా భర్త రఘువంశానికి చెందినటువంటి ఇతను ధర్మము వీడి మరొక భామతో కూడిన నాడు ఎలా అలా ఏమన్నా అని, ఎవరికైనా భర్తలకు భార్యలు దూరం ఉన్నప్పుడు భర్తల మీద మనకి అనుమానాలు వస్తూ ఉంటాయి. అంటే నన్ను కాదని ఇంకెక్కడైనా వెళుతున్నాడా నా భర్త అనేది ఒక భయం ఉంటుంది అనమాట. చూడండి, ఆ రోజుల్లో దేవతాదేవిలో కూడా ఉన్నది. కాబట్టి ఆ యొక్క దేవి ఏం చేసింది, మునీశ్వరులను వాడిని అడిగితే ఆయన అంటుండు, రఘుకులేశుడే ధర్మము వీడి మరొక భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యము వృధాయగునుయమ్మ సందేహించకు మమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని అంటున్నాడు. రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యం హృదయ గుణమ్మా సందేహించకు మమ్మా సీతమ్మ సందేహించకు మమ్మా. ఈ రకంగా ఆ మునుల వారు ఏమంటుండంటే, ఒకవేళ నా కావ్యము ఋషుల వారు ఏమంటున్నారంటే, ఈ రఘుకులేశుడు రఘువంశంలో ఉదయించినటువంటి ఒక వెలుగు లాంటి ఈ శ్రీరాముడు, ఆయన ఒకే బాణము ఒకే భార్య అంటాం కదా, ఒకే సతి ఒకే బాణము అంటే ఆయన ఏక పత్నివ్రతుడు అని అంటాం. కాబట్టి అలాంటి పేరున్న ఆ గొప్పవాడు నిన్ను కాదని ఇంకొక భామతో ఉన్నట్టయితే నేను రాసిన కావ్యమే వృధా అవుతుందమ్మా అని ఆ రఘుకులేశుని మీద మరి ఆ మునీశ్వరులు ఈ యొక్క సీతమ్మను కూర్చోబెట్టుకొని చెప్తూ ఉంటాడు, ఆమెకు ధైర్యం ఇస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి భర్తను కోల్పోయిన స్త్రీ అయినా, భర్తకు దూరంగా ఉన్న స్త్రీ అయినా తన మనమంతా ఎక్కడ ఉంటుంది, భర్త మీదనే ఉంటుంది. అది దైవం చేసినటువంటి మరి ఒక జతగా భావిస్తాం మనం, మన పురాణాల నుంచి, మన భారతదేశ సంప్రదాయ ప్రకారము.
కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు ఆమెకు మంచి మనోభావము ఏర్పడుతుంది, ధైర్యం ఏర్పడుతుంది. ఏర్పడి అప్పుడు ఆమె ధైర్యంగా ఆ అడవులోనే ఉండడానికి ఇక ఉండిపోతుంది అనమాట. కాబట్టి ఈ రోజుల్లో కూడా మరి పురుషుడు ఎక్కడైనా వెళ్ళినాడంటే వస్తున్నటువంటి టైంకు రాకపోతే అప్పుడు నా భర్త ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని ఒకసారి చూస్తారు. తర్వాత లేట్ అయిందో అది ఇది అని చెప్తారు. దాని తర్వాత ఇంకా అలాగే జరుగుతుంటే ఏమనిపిస్తుంటది, భార్యకు డౌట్స్ వస్తుంటాయి. ఆహా, నా భర్త ఏంది ఈ మధ్యన ఈ ఒక చేంజ్ కనబడుతుంది ఆయన లోపల, ఆయన ప్రవర్తన లోపల అన్నీ కూడా ఏదో ఒక సాకు చెప్పి దాటేస్తున్నాడు కాబట్టి అని ఆయన గురించి మరి ఆమె తెలుసుకోనికే ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. కనుక ఏంటంటే ఆ యొక్క మరి స్త్రీలు ఆ రోజుల్లో కూడా భర్త విషయంలో మరి అనుమానించి బాధపడేవాళ్ళు, భర్తకు దూరంగా ఉంటే. మరి ఇంకా భర్త లేనటువంటి స్త్రీలకు కూడా బాధగా ఉంటుంది. జత ఒకవేళ దేవుడు చేసినటువంటి, భగవంతుడు చేసిన ఆ జత ఒకరుండి ఒకరు లేకపోతే బాధనే కదా ప్రతి స్త్రీకి. కనుక ఇప్పుడు చూడండి, మనకు దసరా పండగ వచ్చినటువంటి ఈ సందర్భం లోపల బతుకమ్మలు ఆడుతూ పాడుతూ పాటలతోటి చక్కగా అలరిస్తూ ఉంటారు. ముత్తైదువులనే దేనికైనా పిలుస్తారు. భర్తకు మరి ఇప్పుడు సీతమ్మ అక్కడ ఉంది వనవాసంలో లాగా, మరి ఆమెకు అలాంటి ఆటలు పాటలు సంతోషం ఉందా? లేదు కదా. ఇప్పుడు గౌరీమాతను పూజించడానికి దేవి నవరాత్రులు మహాలయ అమావాస్య నుండి అందరూ కూడా మరి అంత చక్కగా స్త్రీకి ఇచ్చిన అలంకరణ అంతా కూడా వాళ్ళు చేసుకొని మరి చక్కగా ఆమెను బతుకమ్మ ద్వారా పాటల ద్వారా మెప్పిస్తూ ఒప్పిస్తూ మరి ఆనందింపచేస్తూ మరి ఆ విధంగా ఆడుతూ పాడుతూ తన కూడా ఆ బతుకమ్మ కూడా మాలో మధ్యలో ఉంది అన్న ఉద్దేశంతో పనతులందరూ కూడా ఆ రకంగా మరి సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు. మరి సీతమ్మ మరి అడవిలో ఉంది. ఆమెకి ఎక్కడుంది సమాజం, ఎక్కడుంది అడవే సమాజం కదా. కనుక ఆ యొక్క తండ్రి లాంటి ఆ యొక్క మునీశ్వరుని దగ్గరనే ఆమె మరి ఉండు జీవనం గడిపిస్తుంది. కాబట్టి అలాంటి గతులు స్థితులు మరి ఏ స్త్రీకి రాకుండా ఉండాలి అని అంటే ప్రతి స్త్రీ కూడా ఈ నవరాత్రుల సమయంలో, దేవీ నవరాత్రులను పూజించే సమయంలో వారి వారి మనోభావనలు అక్కడ పెడుతూ మరి అలాంటివి ఎవరు కూడా భర్తకు దూరంగా కానీ భార్యకు దూరంగా కానీ ఉండేటటువంటి పురుషులు ఉండకూడదు. అలాంటి ఏ చెడు అనేది వాళ్ళ లోపల రాకూడదని కూడా పూజ ద్వారా మరి ప్రతి స్త్రీ మరి అక్కడ ఆ యొక్క విన్నపాలు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలా చేస్తే అందరూ కూడా మంచిగా సుఖశాంతులతోటి ముత్తైదువులుగా చక్కగా మరి ఈ యొక్క ప్రతి సంవత్సరం వచ్చే ఈ పండుగను జరుపుకోవడానికి బాగుంటుందండి. మీకు తెలుసు నాడు నేడు అనే సమాజము నాడు నేడు అనే ప్రోగ్రాం కదా మనది. కాబట్టి ఇప్పుడు నాడు అనే దాన్ని రామాయణం తీసుకొని సీతాదేవి చెప్పాను. ఆమె ఒంటరి జీవితం ఎంత బాధాకరంగా జరిగిందని. మరి అదేవిధంగా ఇప్పుడు మనము చాలా సంతోషంగా ఉన్నాము అంటే ఆనాడు దేవీ దేవతలు ఆ రకమైన బాధలు పడి వాళ్ళ జీవన విధానాన్ని మనకు మార్గం చూపించారు. ఇగో ఇలా ఉంటాయి కొన్ని సంసారాలు, ఇలా ఉంటాయి కొంతమంది భర్తలు, ఇలాంటి పనిష్మెంట్లు స్త్రీ అనుభవించాల్సి ఉంటుంది అనేసి. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని మన భర్తలు మనకే ఏకపత్ని వ్రతుడు అనే శ్రీరామునికి ఉన్న పేరు మన భర్తలు కూడా తెచ్చుకోవాలి అని ఎవరింట్లో ఏ స్త్రీకి అయితే ఏ రకమైన బాధ ఉంటుందో అవన్నీ కూడా దేవి పూజలో మరి పొందుపరిచి మీరు తపము జపము పూజ ద్వారా చేయాలని కోరుకుంటూ మరి అందరికి థ్యాంక్ యూనండి. నా యొక్క ప్రోగ్రాము సమాజము నాడు నేడు మరి దాంట్లో నా యొక్క ఛానల్ మీకు తెలుసు ఏంటది, నా జీపీఎల్ జీసీ అనేటటువంటి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.